గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి తాజా సమాచారాన్ని చూస్తున్నాం. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. రేపు నిర్వహించబోయే పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీ లేఖ రాసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ నుండి తెలుసుకుందాం. కృష్ణ, గ్రూప్ 2 మెయిన్స్ పై ఏపీపీఎస్సీ సెక్రటరీ ప్రభుత్వం రాసిన లేఖ సారాంశం ఏంటి? అన్నది ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి పరీక్షలను వాయిదా వేయాలని చెప్పి అభ్యర్థుల నుంచి అనేక విన్నపాలు అనేది వస్తున్నాయి. దీనికి సంబంధించి గత రాత్రే మా సంబంధిత ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి ఆందోళనను అర్థం చేసుకున్నామని చెప్పి ఒక ట్వీట్ అనేది చేశారు. దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించి ఒక పరిష్కార మార్గం కనుగొంటామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే రేపే పరీక్ష కావడంతో ఈ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రేపు 23వ తేదీన జరగాల్సిన పరీక్షలు కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాస్తుంది. ఏదైతే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించడంపై అభ్యర్థులు తమ అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయో వాటిని పరిశీలించాలని చెప్పి కూడా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఈ అంశం కోర్టులో పిటిషన్ దాఖలు అయి ఉన్నందున వచ్చే నెల 11వ తేదీలో మరోసారి దీనికి సంబంధించి విచారణ అనేది చేపట్టనున్నారు. దీంతో కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అలాగే గ్రూప్ 2 పరీక్ష అభ్యర్థుల ఆందోళన గుర్తించి ఈ మేర ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీని గురించి ప్రభుత్వం నుంచి అందిన లేఖకు అనుగుణంగా ఏపీపీఎస్సీ కూడా తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు కృష్ణ.